హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ ఇయర్స్ని డిస్కస్ చేద్దామండి. సో చాలామందికి పాలిటీలో కానీ, హిస్టరీలో కానీ, ఎకానమీలో కానీ ఇయర్స్ అనేవి చాలామందికి గుర్తుండవు అనమాట. మరి ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటి, ఆ టైంలో వచ్చినటువంటి చట్టాలు ఏంటి అనేది డీటెయిల్గా మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేద్దామండి. మరి మీకు గనక మన ఛానల్ని ఒక కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా డెఫినెట్గా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో కంటెంట్ అంతా మీకు ఉపయోగపడుతుంది. మనకి ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది. మీరు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మరి మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా థియరీ కంటెంట్ కావాలి, మన ఎక్స్ప్లెనేషన్ బాగుండి మీకు థియరీ కంటెంట్ కావాలనుకుంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటుగా మీకు సింగిల్ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీకు లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది. అలాగే ఏపీ ఎస్ఐపిసికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోర్స్ అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్లో మీకు బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుందండి. లేదంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే కూడా యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం ఏది అంట? సమాచార హక్కు చట్టం అంటే మనకి ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండి. మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి 2005 అక్టోబర్ 12 అనమాట మనకి అమల్లోకి వచ్చిందండి. సమాచార హక్కు చట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో ఎక్స్పెక్ట్ మనకి డిఫెన్స్కి సంబంధించి లేదంటే క్యాబినెట్లో ఉన్నటువంటి డెసిషన్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మినహాయిస్తే ఆల్మోస్ట్ ప్రభుత్వం దగ్గర నుంచి సమాచారాన్ని పొందేటటువంటి హక్కు అనేది మనకి ఈ చట్టం ఇస్తుందన్నమాట. దీన్ని 2005లో చేశారండి. అక్టోబర్ 12, ఇవాళ 13th అక్టోబర్. నిన్న మనకి సమాచార హక్కు చట్టం వచ్చి దాదాపు మనకి 20 ఏళ్ళు కంప్లీట్ అవుతుందన్నమాట నిన్నటితో. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏంటి? సో విద్యా హక్కు చట్టం అనేది మనకి యాక్చువల్లీ 2009లో చేశారండి చట్టము. మరి అమల్లోకి వచ్చిన సంవత్సరం మాత్రం 2010 ఓకే ఏప్రిల్ 1 అనమాట. గుర్తుపెట్టుకోండి, కొన్ని చట్టాలు అదే సంవత్సరంలో చేస్తే అదే సంవత్సరంలో అమల్లోకి వస్తాయండి. కొన్ని చట్టాలు ఏంటంటే మనకి చట్టం కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా అది ఇంప్లిమెంట్ అయినప్పటికీ అనమాట కొంచెం టైం పడుతుంది అనమాట. సో కాబట్టి 2010 మనకి ఏప్రిల్ 1 నుంచి కూడా అమల్లోకి రావడం జరిగింది. అసలు చట్టం అనేది ఎలా చేస్తారంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటారండి. ఓకే, ఒక డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసిన తర్వాత క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ ప్రకారం ఏంటండి అంటే ఒకవేళ మనీ బిల్ కాకుండా అయితే మనకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా సరే పెట్టచ్చు అనమాట. ఆ బిల్ అనేది బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఒకవేళ స్పెషల్ మెజారిటీ రిక్వైర్డ్ అయితే స్పెషల్ మెజారిటీ, సింపుల్ అయితే సింపుల్ మెజారిటీ అయితే దాన్ని ఆమోదించిన తర్వాత ఓకే రాష్ట్రపతి గారికి పంపిస్తారు. రాష్ట్రపతి గారు కనుక ఆ బిల్లు మీద సిగ్నేచర్ పెట్టిన తర్వాత అది చట్టంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, పార్లమెంటు ఓకే మనకి సమావేశాలు ఉన్నప్పుడు కానీ లేదంటే పార్లమెంట్ పర్యవేక్షణలు ఉన్నప్పుడు ఆ డ్రాఫ్ట్ని బిల్ అని చెప్తారనమాట. లోక్సభ ఆమోదించిన బిల్లు, రాజ్యసభ ఆమోదించిన బిల్లు లేదా పార్లమెంట్ ఆమోదించిన బిల్లు అంటారండి. వన్స్ రాష్ట్రపతి గారు ఆర్టికల్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం కనుక దాన్ని ఆమోదిస్తే అప్పుడు ఇది చట్టంగా మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చట్టానికి బిల్లుకి డిఫరెన్స్ ఏంటంటే పార్లమెంటు డిస్కషన్స్లో ఉన్నప్పుడు దాన్ని బిల్ అంటారు, రాష్ట్రపతి గారు ఆమోదిస్తే దాన్ని చట్టం అంటారు. అలాగే రాష్ట్రాల్లో అయితే శాసనసభ మరియు శాసన మండలి యొక్క డిస్కషన్స్లో ఉంటే దాన్ని బిల్ అంటారండి. గవర్నర్ గారు కనుక దాన్ని ఆమోదిస్తేనే అది చట్టంగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా. సో 2010 ఏప్రిల్ 1 మనకి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్టీఈ అంటాం, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంగా చెప్తాం మనం. మరి భారతదేశంలో తీసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ ఓకేనండి 21A మనకి విద్యా హక్కు ఏదైతే ఉందో మనకి ఇట్స్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్గా ఉందన్నమాట. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి 2002లో తీసుకురావడం జరిగిందండి. 6 to 14 year చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఉండాలనేది అనమాట మనకి ఈ అమెండ్మెంట్ అయితే చెప్తుంది. మరి అలాగే భారతదేశంతో పాటుగా మనకు తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందండి 2000 సంవత్సరంలో. దాన్ని మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటాం అనమాట. సో అందులో భాగంగా చాలా దేశాలు ఒక ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనమైతే కంప్లీట్గా చట్టం కూడా చేయడం జరిగిందనమాట. మరి ఇదే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకు వచ్చేసి ఫండమెంటల్ రైట్తో పాటు ఫండమెంటల్ డ్యూటీ కూడా. మరి భారతదేశంలో ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అంటే కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ డిమాండ్ చేసినటువంటి మొట్టమొదటి లీడర్ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే వార్ధా స్కీమ్ అనేది ఓకేనండి ఎవరు ఇచ్చారు, ఇది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఈ రెండు విషయాలు కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. అలాగే బాలు ఐక్యూ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం ఇది. సో మనందరికీ తెలిసినండి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మొత్తం మనకి 11 ఉన్నాయని తెలుసును. అలాగే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నాయని తెలుసు. కానీ మరి కొంతమందికి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చానో తెలియదు అనమాట. సో వాస్తవానికి తీసుకుంటే ఆప్షన్స్ చూద్దాం. 1977 జనవరి 3, 76 జనవరి 5, 77 జనవరి 8,
79 జనవరి 9 అండి. మరి ఆన్సర్ ఏంటంటే 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి యాడ్ చేశారండి 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అయితే 1977 జనవరి 3 నుంచి కూడా మనకి ప్రాథమిక హక్కులు అయితే అమల్లోకి వచ్చాయండి. మరి మొత్తం ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక విధులు అనేవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి 10 ఉన్నాయన్నమాట స్టార్టింగ్లోని. మరి 11th ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినట్టు ఓకే కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి ఒక ఫండమెంటల్ డ్యూటీయే. సో ప్రజెంట్ మనకి 11 ఉన్నాయన్నమాట. ఇది 4A పార్ట్లో ఉంది. మరి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ మొదటగా ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసిందని అడుగుతారనమాట. అడిగితే 8 డ్యూటీలు రికమెండ్ చేసిందండి. ప్రస్తుతానికైతే మనకి 11 డ్యూటీస్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం జరిగినటువంటి తేదీ ఏది? కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ. ఓకేనండి, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు అయితే 1946లో జరిగాయండి అకార్డింగ్ టు ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్స్ అనమాట. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ని పంపించినటువంటి బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరంటే క్లెమెంట్ అట్లీ. సో క్లెమెంట్ అట్లీ పంపించినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చేసి మనకి 1946 ఓకే డిసెంబర్లో మనకి 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి అనమాట. మరి మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే మనకి 1946 డిసెంబర్ 9th జరిగిందనమాట. ఫస్ట్ మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశం. అలాగే మరి తీసుకుంటే 1946 డిసెంబర్ 9th మొట్టమొదటి మీటింగ్ జరిగిందండి. 1946 డిసెంబర్ 9th బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యాంగ పరిషత్ యొక్క చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. 1946 డిసెంబర్ 13th లక్ష్యాలు ఆశయాలు, దీన్నే మనం ఏంటంటే ఎయిమ్స్ అండ్ ఐడియాస్ రెజల్యూషన్ని మనకి జవహర్లాల్ నెహ్రూ గారు అయితే పెట్టడం జరిగిందనమాట. సో అలాగే లాస్ట్ సెషన్ మనం డిస్కస్ చేసినట్లయితే 1949 నవంబర్ 26న ఓకే రాజ్యాంగాన్ని ఆమోదించారు. మరి చివరి సెషన్ తీసుకుంటే 1950 జనవరి 24న జరిగిందనమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అయితే మనకి 1950 జనవరి 26. ఈ డేట్స్ అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్, అందుకే చెప్పాను. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ అయినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీని వచ్చేసి మనకి 1947 ఆగస్టు 29న మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో అయితే మనకి అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో మరి అంబేద్కర్ గారిని వచ్చేసి మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటామండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరిగిన తేదీ మనకి 1946 డిసెంబర్ 9th అండి. టోటల్గా కాన్స్టిట్యూషన్ ప్రిపరేషన్ మనకి 2 years 11 months 18 days అయితే పట్టింది. సో మీకు ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పాలిటీ చదువుతున్నా, హిస్టరీ చదువుతున్నా, ఎకనామిక్స్ చదువుతున్నా, ఏ సబ్జెక్ట్ చదివినా సరే ఇయర్స్ అనేది కనుక తెలిస్తే టోటల్ మీ కంటెంట్ అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో మనలో ఏంటండి అంటే అదొక ఫ్యాక్చువల్ డేటా కదా, అది మనకి చదవాల్సిన అవసరం ఏముంది అని మనకు అనిపిస్తుంది. కానీ మీకు ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ నుంచి కంటెంట్ని థియరీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ఫ్యాక్ట్ విషయం ఉందనుకోండి, దాని నుంచి మీరు చాలా కంటెంట్ నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. కానీ కంటెంట్ మొత్తం చదివితే మనకు ఫ్యాక్ట్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ ఫ్యాక్ట్స్ నుంచి కంటెంట్ ఖచ్చితంగా మీరు సంపాదించవచ్చు. మీరు చదివేటప్పుడే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేసుకొని దానికి ఒక షార్ట్ నోట్స్ పెట్టుకొని రాసుకున్నట్లయితే థియరీ మీరు మర్చిపోరు, ఫ్యాక్ట్స్ మర్చిపోరు, రెండూ మీకు ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వెదర్ ఏపీపీఎస్ అవ్వచ్చు, టీఎస్పీఎస్ అవ్వచ్చు, లేదంటే మనకి పోలీస్ బోర్డులు అవ్వచ్చు, ఫ్యాక్చువల్గా ఇస్తారు, అలాగే థియరిటికల్గా ఇస్తారు, ప్లస్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ డేటాను కూడా మీకు అందులో అప్లై చేస్తారు. కాబట్టి అన్నిటినీ మీరు కనుక బ్యాలెన్స్డ్గా చదువుకున్నట్లయితే హైయెస్ట్ స్కోర్ అనేది సాధించే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకేనా? సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 0 hour అనేది ఏ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారంట? 0 hour అంటే ఏంటి ఎంతకిన్నో? వాస్తవానికి తీసుకుంటే పార్లమెంట్ అనేది ప్రతిసారి కూడా, అంటే పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా మనకి ఏంటండి అంటే ఫస్ట్ క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతాయండి. సో క్వశ్చన్స్ 2 రకాలు ఉంటాయన్నమాట. స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మరి ఈ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో ఈ క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుందండి. సో మనకి స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి అజెండా అనేది ఒకటి ఉంటుందండి. అజెండా అంటే అర్థం ఏంటండి అంటే ప్రభుత్వం ఆ రోజు ఏవైతే బిల్లులు పెట్టాలనుకుంటుందో, ఏ డిస్కషన్స్ చేయాలనుకుంటుందో దాన్ని అజెండా అంటారు. అంటే దే విల్ హ్యావ్ ఎన్ అజెండా అనమాట. ఓకే, ఆ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చూసుకుంటారు ఆ విషయాన్ని. కానీ తర్వాత కాలంలో మనకి ఏంటంటే అంటే లంచ్ టైంకి ముందు అనమాట యాక్చువల్లీ. సో మనకి అప్రాక్సిమేట్లీ 12 గంటలకి ఏంటండి అంటే మనకి ఈ 0 hour అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సాధారణంగా. మరి 0 hourలో ఏంటండి అంటే మనకి క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా సభ్యుడి నోటీస్ ఇవ్వాలి. అది స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్ డిసైడ్ చేస్తే స్పీకర్ ఆఫ్ లోక్సభ అనమాట. ఓకే, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేస్తారండి. ఒకవేళ ఓకే 0 hourలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం క్వశ్చన్స్ నార్మల్గా అడగచ్చు, ఇలాంటి నోటీస్ రిక్వైర్మెంట్ ఉండదన్నమాట. మరి సాధారణంగా 12 గంటలకు ఉంటుంది అనమాట, 12 నుంచి 1 గంట ఉంటుంది, స్పెసిఫిక్ టైం పీరియడ్ ఏమి ఉండదండి. బట్ 1962లో మనకి స్టార్ట్ అయిందండి. 1962లో మనకి 0 hour అనేది స్టార్ట్ అయిందనమాట.
సో నెక్స్ట్ చూడండి, పోక్సో చట్టాన్ని చేసినటువంటి సంవత్సరం ఏది? సో పోక్సో చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చిందండి దీనికి సంబంధించి, కోర్ట్ అని ఒక సినిమా వచ్చిందనమాట. ఈ పోక్సో చట్టం మీద ఉంటుంది మన సినిమా మొత్తం. ఓకేనా? మరి 2012, 2014, 2013, 2015 నుండి 2012లో మనకి పోక్సో యాక్ట్ వచ్చిందనమాట. ఇది ఏం చెప్తాను మనకి, పోక్సో యాక్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనమాట. ఓకేనండి, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి సెక్సువల్ అఫెన్సెస్ జరగకుండా ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి చట్టం అనమాట. ఇది 2012లో మనకు అమల్లోకి వచ్చిందండి. మరి ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ఇండియన్ లా దట్ ప్రొటెక్ట్స్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 ఫ్రమ్ సెక్చువల్ అసాల్ట్, సెక్చువల్ హెరాస్మెంట్ అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ. 18 సంవత్సరాలలోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు అనమాట చైల్డ్ పోర్నోగ్రఫీ నుంచి కానీ లేదా సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి కానీ కాపాడేటటువంటి చట్టం ఇది. ఇట్ ఎస్టాబ్లిష్ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ట్రయల్స్, సెటప్ పెనాల్టీస్ ఫర్ అఫెండర్స్ అండ్ మ్యాండేట్ చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ టు సేఫ్ గార్డ్ ద విక్టిమ్ త్రూఅవుట్ ద లీగల్ ప్రాసెస్. సో ఆ లీగల్ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఏంటండి అంటే ఆ పిల్లలతో అనమాట ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం అనేది ఈ చట్టం అనేది చెప్తుంది అనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 2012లో వచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ద యాక్ట్ ఈజ్ జెండర్ న్యూట్రల్ అండి, అప్లయింగ్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్ విక్టిమ్స్ అనమాట. ఓకేనండి, సో ఇద్దరికి యూజ్ అవుతుందండి. విక్టిమ్స్ అండ్ అఫెండర్స్ అనమాట, ఇద్దరికి ఉంటుందన్నమాట. యాక్చువల్లీ చట్టం వర్తిస్తుంది, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, పోటా చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అండి. పోటా చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 2000, 2001, 2002, 2003 అనమాట. 2002లో చేశారండి. ఇది వాస్తవానికి తీసుకుంటే మనకి జాయింట్ సెషన్లో చేయడం జరిగిందనమాట. జాయింట్ సెషన్ అంటే ఏంటమ్మా, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 108 లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక బిల్లు మీద స్తబ్దత కలిగితే, ఆ బిల్లు మీద ఏదైనా ప్రతిష్టంభన ఉంటే అప్పుడు అనమాట ఓకేనండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాల్స్ ఫర్ ద జాయింట్ సెషన్ అండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 108 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మరి అటువంటప్పుడు 108 ఆర్టికల్ పిలిచినప్పుడు ఏంటండి అంటే ఇక్కడ సింపుల్ మెజారిటీ ద్వారా బిల్స్ అనేది పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో పోటా బిల్లు కూడా అలాగే చేశారనమాట. పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అండి. ప్రస్తుతానికి పోటా చట్టం లేదు, 2004లో రద్దు చేయడం జరిగింది. మరి భారతదేశంలో అసలు ఈ పోటా చట్టం ఎందుకు తెచ్చారంటే 2001లో పార్లమెంట్ మీద ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత అనమాట పోటా చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం అనమాట. మరి నెక్స్ట్ తీసుకుంటే భారతదేశంలో ఇప్పటిదాకా మనకి 1961లో ఒకసారి, 1978లో ఒకసారి, 2002లో ఒకసారి మనకి 3 times ఈ జాయింట్ సెషన్స్ అయితే కండక్ట్ చేశారండి. ఒకటి వరకట్న నిషేధ చట్టం, ఏదైతే మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉందో ఆ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పాస్ అవుతున్నటువంటి టైంలో కూడా ఇక్కడ మనకి జాయింట్ సెషన్ని కండక్ట్ చేశారు. 1978లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్ పెట్టినప్పుడు కూడా ఈ ఏదైతే మనకు ఉందో జాయింట్ సెషన్ని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే 2002లో మనకు పోటా పెట్టినప్పుడు కూడా మనకు జాయింట్ సెషన్ పెట్టారండి. మరి ఈ 3 జాయింట్ సెషన్స్లో ఓటేసినటువంటి ఒకే ఒక్క పార్లమెంట్ సభ్యుడిగా ఎవరిని చెప్తారంటే మనకి ఏబి వాజ్పేయి గారండి, అటల్ బిహారీ వాజ్పేయి గారండి. ఈయన మనకి 3 times ఓటేశారనమాట. 1961లో వచ్చేసి దేంట్లో అమ్మ మనకంటే 1961లో ఈయన ఒక లోక్సభ మెంబర్గా ఉన్నారనమాట. 1978లో వచ్చినప్పటికీ హీ వాజ్ అన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండి. 2002లో వచ్చేసి ఏదైనా ప్రధానమంత్రి అనమాట. ఓకేనండి, సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి పాలిటీ ఎంసీక్యూస్ అండి. మీకు గనక నా క్లాస్ అండర్స్టాండ్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పాత వీడియోస్ కూడా ఉంటాయి ప్లేలిస్ట్లోనే, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించినవి. అలాగే మీరు కనుక ఫుల్ కోర్స్ తీసుకోవాలని అనుకుంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ నేనే డీల్ చేశాను. ఎకానమీ కొంత పార్ట్ మనకి వెంకటేష్ పరమంచల సార్ కూడా చెప్పారు. సో మీకు మొత్తం జాగ్రఫీ కంటెంట్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే 4 subjects మీకు 6 months వ్యాలిడిటీతో కంటెంట్ అయితే అవైలబుల్ ఉంది. 1 year కూడా మీకు అది కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. అదేంటంటే మీరు బై నౌ అనేది కొట్టినప్పుడు మీకు ఒక 1 year 6 months అన్న చూపిస్తుంది టర్మ్ మనకి. సో కమింగ్ డేస్లో మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి. మీరు బాలు ఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు మన కంటెంట్ అయితే డీటెయిల్గా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.